ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి సెల్వి గారు వస్తున్నారు. ఇంతకుముందు నెల్లూరులోనే ఉన్నారు, ఇప్పుడు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. సెల్వి జర్నీ చాలా లాంగ్ జర్నీ, అయినా వదిలిపెట్టకుండా పట్టుదలగా తను చేసింది. సో అది చూసినప్పుడు, అంటే ఆ ఇష్టం బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో దానికి పవర్ తగ్గిపోవచ్చు, అయినా రిజల్ట్ కొంచెం వచ్చినట్టు వచ్చిపోవచ్చు. వదిలిపెట్టకుండా మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది చాలా సంతోషంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా ఒక హ్యాపీనెస్, ఆ ఒక సాటిస్ఫాక్షన్ అనేది దానికి మనం చెప్పలేము. అప్పుడు ఇన్నేళ్ళు అయిపోయిందా అనేది రాదు. ఎన్నేళ్ళైనా నేను చేసుకున్నాను కదా, అదే మనకు ఒక కాన్ఫిడెన్స్, హోప్, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక పట్టుదల ఇస్తుంది. ఈవెంట్ కోసమే తను చెన్నై నుంచి వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇన్లాస్, పిల్లల్ని తీసుకొని, ట్విన్స్ అనమాట, తనకి తీసుకొని వచ్చింది. సో చాలా చాలా థ్యాంక్స్ సెల్వి. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఒకసారి వేరే ఊరికి వెళ్ళిపోయిందంటే ఇక్కడి నుంచి రావడం పర్వాలా, వచ్చేసేయచ్చు. పిల్లల్ని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని రావాలి అంటే ఎంత ఒక ఇష్టం, అంటే తన ఒక స్టోరీ వేరే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతారు అనేదాన్ని అనుకుంటే తప్పితే అనుకోవచ్చు. అనుకొని చాలా టైం అయిపోయేది న్యాచురల్. అయినా లాస్ట్ మంత్ రావాల్సి వచ్చింది. కానీ ఈ నెల అక్కడ వర్షం అదంతా ఉన్నా కూడా ఎట్లయినా ఈ నెల వచ్చేస్తాను అని చెప్పి వచ్చేసరి చాలా చాలా థ్యాంక్స్ సెల్వి. చెప్పండి, ఇప్పుడు సెల్వి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్కారం. చెప్పండి మా. నా పేరు సెల్వి. నేను ఫస్ట్ నెల్లూరులో ఉన్నాను, ఇప్పుడు చెన్నై షిఫ్ట్ అయిపోయాము. సో 2 years నేను వదిలేసాను, ఎందుకంటే నాకు దీని గురించి ఐడియా లేదు. సరే ఇప్పుడే కదా పెళ్ళి అయింది అని. నాకు ఇప్పుడు 14 years ఇప్పుడు పెళ్ళి అయింది. తర్వాత నేను డౌట్ వచ్చింది, నాకు ఎందుకు మనకి రాలేదు అని, నార్మల్గా వచ్చేదే కదా అని. సరే అప్పుడు నేను వచ్చి చూసాను. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండింది. అప్పుడే నాకు తెలిసింది నాకు తెలుగు కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. అదే అప్పుడు మేడం దగ్గర వచ్చిన తర్వాత చూసారు, అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండింది. నాకు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండింది. నేను అప్పుడు పట్టించుకోవట్లేదు. నాకు అసలు నేను జాబ్ వెళ్ళాను అప్పుడు. సో నాకు దీని గురించి నాకు అసలు ఐడియా లేదు ఎలా అని. తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక్కొక్కటి, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి నాకు తెలిసింది. సో దానివల్ల నాకు ఇన్ని రోజు అయింది. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక్కొక్కటిగా క్లియర్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు మేడం. ఎందుకంటే నేను బాధలో వచ్చేటప్పుడు, తర్వాత చాలా బాధపడేటప్పుడు చెప్తారు, అంటే ఇలా మనం ఇంట్లో ఉన్నట్టు పక్కన ఉండి చెప్తారు కదా, అలా చెప్తారు. నీకు ఏం కాదు, వచ్చేస్తుంది అని, నీకు ఏం ప్రాబ్లం లేదు, అంటే అన్నీ క్లియర్ అయిపోద్ది అని. సో ఒక్కొక్కటి నేను క్లియర్ చేసుకొని వచ్చాను. తర్వాత పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చింది ఫస్ట్. పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది నాకు. ఎలా అంటే అది అసలు అది మనం చెప్పలేము, మీకు తెలుసు. కానీ చాలా మందికి ఏంటంటే అసలు పెయిన్ ఉండదు. ఎందుకంటే నాకు మాత్రం ఎందుకు వస్తుంది అని నాకు చాలా బాధ ఉండింది ఆ టైం వచ్చేటప్పుడు అయితే. అందుకే నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే కూడా అబ్బా ఈ నెల రాలేదు, నాకు హ్యాపీ అని అలా అనుకుంటాను నేను. ఎందుకని అది రాలేకపోతే నాకు హ్యాపీ, ఎందుకంటే అంత పెయిన్ ఉండింది నాకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పెయిన్ మొత్తం నాకు కొంచెం 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 అలా తగ్గిపోయి నాకు ఇప్పుడు అసలు పెయినే లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అది ఒక మిరాకల్ లాగా అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండింది. అది కూడా నాకు క్లియర్. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి కొంత టైం తీసుకున్నది. ఆ పెయిన్తో వచ్చేస్తే ఇంకా ఆమె వల్ల కాదనమాట. తర్వాత మెల్లగా ఇది చేసుకొని కొంత ఇక్కడ వాతావరణానికి కూడా అలవాటు అవ్వాలి ఆమె. హాస్పిటల్కి మళ్ళీ అలవాటు అవ్వాలి, హాస్పిటల్ స్టాఫ్కి అలవాటు అవ్వాలి. నాకు అసలు కొంచెం లాంగ్వేజ్ రాదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎవరు తమిళ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని అలా కనుక్కొని ఫ్రెండ్షిప్ చేసుకొని, నాకైతే నేను చిన్న డౌట్ ఉంటే కూడా నేను వదలను. నాకు ఏం ప్రాబ్లమ్స్, నాకు ఎందుకు ఇలా వచ్చింది అని నేను ఒక్కొక్కటి నేర్చుకొని వచ్చాను. నేను ఇక్కడ వచ్చి కూడా నాకు తెలుగు కూడా బాగా మాట్లాడి నాకు కొంచెం అలవాటు అయిపోయింది. తర్వాత మైగ్రేన్ హెడేక్ ఉండింది, అది తగ్గించేదానికి అది కొంతకాలం అయింది కదా. అది
మైగ్రేన్ ఇంకా అది వస్తే వామిటింగ్ వచ్చేస్తుంది. సో నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు, దీనికి ప్రెగ్నెన్సీ కోసం అసలు సపోర్ట్ చేయలేదు. నేనేమో బాగున్నాను, ఓకే నాకు అన్నీ బాగుంది అని అలా అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అర్థమైంది నాకు అప్పుడు. సో ఒక్కొక్కటి క్లియర్ అయికొని వచ్చిన తర్వాత పీసీఓడి వచ్చింది. తర్వాత అది క్లియర్ చేసుకొని తర్వాత నాకు అసలు నమ్మకం మాత్రం నేను వదలట్లేదు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా వస్తారు, నేను ఎలాగైనా తీసుకుంటాను, అందరికీ వస్తుంది, నాకెందుకు రాదు అని అలా చాలామంది కూడా చెప్పారు. ఇన్ని ఇయర్స్ అయింది వదిలేయచ్చు కదా అని. నేను అసలు వాళ్ళకి నేను ఏం మాట చెప్పలేదు, ఎందుకంటే నేను నా చేతిలో చూపించాలి అంతే. కానీ వాళ్ళ దగ్గర మాట్లాడితే కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలామంది అలా అంటూ ఉంటారు అంతే. ఫంక్షన్స్ కూడా నేను వెళ్తాను, ఎందుకంటే నాకు ఆ బాధ ఉంటుంది, ఎందుకంటే నాకు వస్తుంది, నాకు ఎలాగైనా నాకు వచ్చేస్తుంది, కానీ లేట్ అవుద్ది అంతే. కానీ అన్ని ఫంక్షన్కి వెళ్ళాను, ఎవరు అడిగితే కూడా నేను సమాధానం చెప్తాను. కానీ అసలు ఇది మాత్రం నేను వదలలేదు. ఎక్కడ ఏ ఊరు వెళ్తే కూడా నేను వచ్చేస్తాను కరెక్ట్గా, ఆ టైంకి నేను వచ్చేస్తాను. ఇక్కడ నేను అసలు ఒక నెలలో కూడా నేను వదలను. ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి మాత్రం వదిలేస్తాను, కానీ తర్వాత వేరే ఏం నేను వదలను. నేను కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తాను నేను. సో డైట్ అది ఎట్లా చేస్తాను? డైట్ అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండింది, ఎందుకంటే మనం రొటీన్ నుంచి కొంచెం తర్వాత మనం అన్ని ఫుడ్ అన్ని తర్వాత అన్ని చేంజెస్ వస్తుంది కదా. సో నేను ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఒకేసారి మనం అన్నీ స్టార్ట్ చేయాలంటే అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది. తర్వాత వచ్చి నేను లేదు, మనం ఎవరి కోసం చేస్తున్నాము, మన బిడ్డ కోసం చేస్తున్నాము, మనం ఇవన్నీ కరెక్ట్గా చేస్తే కదా అని నేనే మాట్లాడుకొని కొంచెం నేను మార్చేసుకున్నాను, చేంజెస్ వచ్చింది అన్నీ. నేను తర్వాత నేను కంటిన్యూస్గా డయట్ ఫాలో చేసి నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయింది బాగా. ఒక్కొక్కటి నేను వచ్చేటప్పుడు సంతోషపడతాను, ఎందుకంటే కరెక్ట్గా డేట్ వచ్చేటప్పుడు ఓ మై గాడ్ మనం బాగా రెడీ అవుతున్నాం మనం, ఓకే స్టార్ట్ అయిపోయింది, ఓకే ఏదో బేబీ వచ్చినట్టు అంత ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే ప్రాబ్లం క్లియర్ అయింది కదా. సో ఓకే బాగా పనిచేస్తుంది, చెప్పిన మాట బాగా పనిచేస్తుంది అని. తర్వాత పీసీఓడి ఉండింది, దానికి కూడా బాగా అది కూడా బాగా కొంచెం కొన్ని రోజులే నాకు క్లియర్ అయిపోయింది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం 3rd month దాకా ఉండింది, మధ్యలో కొంచెం ఆపరేషన్ అయిపోయింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి నాకు. అది ఎందుకు అని అన్నీ బాగానే ఉండింది, కానీ ఏమో అది నా వల్ల కూడా ఉండొచ్చు. నేను కొంచెం టెన్షన్ అవుతాను బాగా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంత టెన్షన్ అవుతాను నేను. సో ఏదైనా చిన్న విషయం కూడా ఇంట్లో కూడా ఏదైనా చిన్న విషయం ఉంటే నేను ఒప్పుకోను, నేను టెన్షన్ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. సో దానివల్ల ఏమో నేను అన్ని కష్టపడి ఓకే బాధ ఉండింది. తర్వాత మనం నెక్స్ట్ ఏం చూద్దామని దానికి మనం అనుకొని కూర్చొని మనం ఏడిస్తే మనకి ఏం పనికిరాదు. సో నేను తర్వాత వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి తర్వాత నాకు లేదంటే కూడా వేరే వాళ్ళు ఎవరైనా బాధపడితే కూడా నేను వాళ్ళకి చెప్తాను, ఎందుకు నీ చేతిలో ఉందా లేదు, అది మనం మనసులో ఉంది, అది మనం ఒప్పుకోవాలి అని వాళ్ళకి నేను అడ్వైస్ ఇస్తాను. నాకు బేబీ లేదంటే కూడా నేను వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు తర్వాత వచ్చి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ నాకు అన్నీ బాగా సెట్ అయిన వచ్చింది తర్వాత. కానీ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎందుకంటే తర్వాత నాకు మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మధ్యలో ఒక 6 months ఇది అబార్షన్ అయింది కాబట్టి నేను 6 months కొంచెం రెస్ట్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం డైట్స్ అన్నీ కొంచెం నేను డిలే చేసుకున్నాను. సో కొంచెం బాధ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, కానీ ధైర్యంగానే ఉన్నాను నేను. సో అప్పుడు నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు కొంచెం, సో దానివల్ల కొంచెం లేట్ అయింది. తర్వాత వచ్చి నేను మళ్ళీ మేడం దగ్గర వచ్చి నాకు వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అది మాత్రం అని అది మాత్రం బాగుండేది. అది మాత్రం కానీ మేడం చెప్పారు అప్పుడు, అందరూ అంటే గ్లాస్ బ్యాంగిల్స్, నువ్వు గోల్డ్ బ్యాంగిల్స్, అందుకే లేట్ అవుతుంది అని. అప్పుడు అలా విన్నప్పుడు నాకు కొంచెం సంతోషం. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఒక్కొక్కటి చెప్తారు అది. తర్వాత నేను అలా అనుకున్నాను, అంటే ఓకే గోల్డ్ అంటే ఓకే కొంచెం వాల్యూ ఎక్కువే కదా, సో అని. తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు మనం వేరే వాళ్ళని చూసేటప్పుడు అయ్యో ఇలా ఉండకూడదు, మన పిల్లలు అలా వాళ్ళు పెంచుతారు కదా, అలా చూసి లేదు ఇలా మనం పెంచకూడదు. సో మనం వాల్యూ అంటే మనం వచ్చి ఒక మంచి తల్లి అని నేను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళని చూసేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నేను అన్ని చెప్పుకొని వచ్చాను నేను మా మనసులో. సో అవన్నీ కరెక్ట్గానే వచ్చింది. తర్వాత ఒకటి అనుకున్నాను, నువ్వు రా, నేను మాట్లాడతాను, ఏదో నా దగ్గరే ఉన్నప్పుడు నేను మాట్లాడతాను అలా, ఎందుకంటే నువ్వు రా, కానీ
నువ్వు వస్తే పోకూడదు అంతే, నువ్వు వచ్చేసేయాలి. నువ్వు కరెక్ట్గా, నువ్వు ఆరోగ్యంగా, నువ్వు కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉండావంటే నా దగ్గర ఉండు, లేదంటే నాకు పర్వాలేదు, నీకు తర్వాత నువ్వు పోయినా మళ్ళీ రా నాకు అని అలా అంటా నేను. ఒకసారి నాకు పీరియడ్స్ వచ్చిందంటే ఓకే నువ్వు ఇప్పుడు సరిగా లేదు, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఓకే ఇంకొక బేబీని నువ్వు బ్లెస్ చేసి నాకు రావాలి అని, నువ్వు నాకు ఎలా నువ్వు వస్తే నాకు గట్టిగా పెట్టుకోవాలి అంతే, లేకపోతే నువ్వు రావద్దు అని నేను చెప్పేశాను నేను బాగా. ఎందుకంటే వచ్చి మళ్ళీ నువ్వు వెళ్ళి తర్వాత నా బాధ నాకు వద్దు, నువ్వు గట్టిగా నువ్వు నార్మల్గా ఉంటేనే నాకు వచ్చేసేయి, లేకపోతే నాకు వద్దు పర్వాలేదు అని అలా గట్టిగా మాట్లాడుకున్నాను. అలా మాట్లాడుకొని నేను తర్వాత అన్నీ స్టార్ట్ చేశాను. కానీ మనం ఎదురు చూడకూడదు, మనం ఎదురు చూస్తే మనం హర్ట్ అయిపోతాం బాగా. సో కొంచెం చెప్పమ్మా. అదే మనం ఎదురు చూడకూడదు, అస్సలు ఎదురు చూడకూడదు. మనం అలానే నేను వదిలేసేప్పుడే నేను వచ్చాను, నేను ఎదురు చూస్తానంటే మనం కరెక్ట్గా ఆ డేట్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు టెస్ట్ చేద్దాం అని అలా అనుకొని మన మైండ్ సెట్ అయిపోద్ది. సో అలా ఉన్నప్పుడు మనం చూసేటప్పుడు నెగటివ్ వస్తే ఖచ్చితంగా మనం అప్పుడు బాగా డౌన్ అయిపోతాం మనం. సో అలా ఉండకూడదు. ఇలా అనుకోండి, నువ్వు వస్తే గట్టిగా పట్టుకొని రావాలి, లేకపోతే పర్వాలేదు నువ్వు నెక్స్ట్ మంత్ తీసుకో పర్వాలేదు, నాకు నువ్వు పూర్తిగా కావాలి నాకు, అలా అనుకోండి అంతే. దీంట్లో మనం అన్ని దానికి మనం మనసే కారణం అంతే. వేరే వాళ్ళ మాట అస్సలు పట్టించుకోబాకండి, ఎవరు పట్టించుకోబాకండి. వేరే వాళ్ళు చెప్తా ఉంటారు నిజంగానే, వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళకి ఆ రోజు నిద్ర రాదు. మనం అడగలేకపోతే మనకు కూడా ఏంటి మనం అడగలేదు అని మనకే డౌట్ వస్తుంది. సో వాళ్ళు అడగాలి, వాళ్ళు అడిగేటప్పుడే మనకి ఇంకా బాగా బాడీ పని చేస్తుంది, మైండ్ కూడా పని చేస్తుంది. సో మీరు అలాగే ఉండండి ఓకేనా. వాళ్ళ మాటలేకూడదు, అందరి దగ్గర అంటే ఫంక్షన్కి వెళ్ళండి, మన దగ్గర ఏం ప్రాబ్లమ్స్ లేదు, మనకి వచ్చేస్తుంది. అలా కొంచెం పాజిటివ్గానే ఉండండి, నెగటివ్గా ఎందుకు నాకు రాలేదు, మనకి వస్తుందా లేదా, ఎన్ని రోజు అయింది, నాకు 14 years ఇప్పుడు, నాకు ట్విన్స్ ఇప్పుడు ఇద్దరు. అసలు ఎవరు ఇప్పుడు ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా మేడం చెప్తారు అంటే ఓకే వస్తే కూడా ఎక్కువగా సంతోషం వద్దు, ఎక్కువగా బాధ వద్దు, మనం నార్మల్గానే ఉండాలి ఎక్కువగా అని. సో నేను ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత వచ్చి స్కానింగ్ వెళ్ళేటప్పుడు చూస్తేనే ట్విన్స్ అని అలా నాకు తెలిసింది. ట్విన్స్ అనేది అంటే చాలా అది చెప్పలేము మనం హ్యాపీ. మనం ఒక్క బేబీ నేను అనుకున్నాను సరే ఒక్కటైనా నాకు పూర్తిగా ఒక్క బేబీ ఉంటే చాలు అంతే మనకి అని అలా అనుకున్నాను నేను. కానీ అప్పుడు చెప్తాను నాకు ట్విన్స్ ఉంటే బాగుంటుంది మేడం, ఎందుకంటే ఇన్ని రోజు అయింది కదా, మళ్ళీ నేను ఇంకోటి అంటే నా వల్ల కాదు, సరే నాకు ట్విన్స్ ఉంటే బాగుంటుంది అని అలా నేను అప్పుడప్పుడు నాకు సిగ్నల్స్ కూడా నాకు చూపిస్తుంది. హాస్పిటల్కి వెళ్తే రెండు ఉంటుంది అలా, పాప కాల్ కానీ తర్వాత అలా బేబీస్ ఫొటోస్ కానీ 2 ఉంటుంది. నేను పెళ్ళికి ముందు కూడా నేను బేబీస్ ఫొటోస్ ఏదైనా తీసి పెడితే కూడా ట్విన్స్ బేబీసే నేను తీసి పెడతాను. అది ఏమో నాకు అది అప్పటి నుంచే నాకు ట్విన్స్ బేబీస్ అంటే చాలా ఇష్టం. కానీ మనకి ఎందుకు అంటే మనకి ఒక్కటే ఇంకా రాలేదు, దాంట్లో ఏదో ట్విన్స్ అలా వస్తుంది అని సరే ఓకే ఒక ఆనందం అంటే వస్తే బాగుంటుంది అని నేను చెప్తాను. అంటే నేను అడుగుతాను ఇక్కడ నర్స్ దగ్గర వాళ్ళ సిస్టర్స్ దగ్గర కూడా అడుగుతాను 2x ఉంటే ట్విన్స్ వస్తుందా, 3x ఉంటే ట్విన్స్ అంటే కొంచెం నాకు డౌట్ ఎక్కువగానే ఉంటుంది. సో అప్పుడు ఒక్కొక్కసారి 2x 3x అలా వచ్చేటప్పుడు ఓకే ఈసారి మనకి ట్విన్స్ అయినా కన్ఫర్మ్ అయిపోవాలి అని అనుకుంటాను. కానీ అప్పుడు కుదరలేదు. సో ఇది సడన్గా అనుకోలేక నేను వదిలేస్తాను, నువ్వు వచ్చేసే అంతే, నేను అన్నిగా రెడీగా ఉన్నాను, రెడీగా నేను ఎప్పుడైనా నువ్వు వచ్చేసే అంతే అని అలా నేను అనుకున్నాను. కానీ అప్పుడు తర్వాత నాకు 50 daysలో నేను స్కానింగ్ తీసేటప్పుడు చాలా హ్యాపీ. ట్విన్స్ అని చూసిన తర్వాత నాకు అసలు ట్విన్స్ కాదు ట్రిప్లెట్స్, నాకు 3 babies ఉన్నారు నాకు. తర్వాత వచ్చి నేను మేడం దగ్గర అసలు చాలా సంతోషం. ఫస్ట్ ఇది చెప్తున్నాను మా హస్బెండ్కి ఇది చెప్పిన తర్వాత షివరింగ్ వచ్చేసింది బాగా మా హస్బెండ్కి. నేను స్కానింగ్ చూసి బయట వచ్చి హ్యాపీగా ఇలా ఎన్ని బేబీస్ కావాలి మీకు అని, ఏమి ట్విన్సా అని అడిగారు. లేదు 3 అని చెప్పాను. ఏంటి నువ్వు నిజం అంటే అప్పుడు చూస్తా నేను అప్పుడు కూడా మాటలు రాలేదు, వెళ్ళిపోయి నాకు ఒక కంగ్రాట్స్ కూడా చెప్పలేదు, బయటకు వెళ్ళిపోయారు, లేచి బయటకు వెళ్ళిపోయి షివరింగ్ వచ్చేసి బాగా అది ఎందుకంటే ఒక్క బేబీస్ కోసం చూస్తున్నాము, ట్రిప్లెట్స్ అంటే ఎలా ఉంటుంది అని కొంచెం షివరింగ్ వచ్చేసింది. అప్పుడు నాకు
వాళ్ళు అంటే నేను ఎలా నేను అసలు ఎందుకు నేను వదలలేకుండా వచ్చానంటే మా హస్బెండ్కి ఆ సంతోషం నేను ఆ ఫేస్లో చూడాలి అంతే. నాకైనా మా హస్బెండ్ ఫేస్లో చూడాలి అది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్తో బేబీస్ అందరూ వచ్చేటప్పుడు మా హస్బెండ్ మాత్రం విడిగా ఉంటారు. సో నేను ఎంత బాధ ఉంటే నేను ఏది ఉంటే నేను పట్టించుకోను. కానీ అంటే మా 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 హస్బెండ్ది చూసేటప్పుడు నాకు బయట చూపించరు, కానీ మనకి తెలుస్తుంది కదా అని అలా నేను అప్పుడు చెప్పిన తర్వాత వచ్చి నిజంగానే అని తర్వాత కూడా నమ్మలేదు నిజంగానే. తర్వాత మేడం దగ్గర వచ్చి అడిగేటప్పుడు అవును అని చెప్పేటప్పుడు అసలు మాటలే రాలేదు. తర్వాత వచ్చి ట్రిప్లెట్స్ అంటే సరే ఓకే నా వల్ల కుదురుతుందా, తర్వాత లేట్ అయింది అని డౌట్స్ చాలా వచ్చాయి. తర్వాత నేను చెప్పాను మేడం దగ్గర, లేదు మేడం నాకు 3 కావాలి, నాకు 3 ఇచ్చేసేయండి అని. తర్వాత మేడం చెప్పారు వద్దు అంటే నీ వల్ల కాదు, నీకు ఆరోగ్యంగా కావాలా లేకపోతే పుట్టేటప్పుడు కొంచెం అలా కావాలా అని అడిగినప్పుడు చాలా బాధ ఉండింది. అప్పుడు నేను ఆ టైంలో ఏడొచ్చాను నేను. ఎందుకంటే మనం లేదు లేదు అలా అన్నప్పుడు ఆ బాధ వేరు. తర్వాత మనకి లేదన్నప్పుడు వచ్చిన తర్వాత మనం ఒకరిని ఎలా తీసేయాలి, మనం ఒకరిని ఎలా వదిలేయాలి, చాలా బాధ వచ్చేసింది నాకు. ఎలా అంటే అసలు మనం తీస్తే కొంచెం మనకి కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ అంటే బాగుండే బేబీని అసలు ఇన్ని రోజు మనం దానికోసమే ఇక్కడ కష్టపడ్డాము, ఎంత కష్టమైనా సరే పెంచేద్దామని చాలా అడిగాను. కానీ మేడం చెప్పింది కరెక్ట్గానే ఉండింది. ఎందుకంటే 3 అంటే నీ వల్ల కాదమ్మా, వదిలేసి వద్దు ఒకరిని మనం తీసేద్దామని. తర్వాత ఇంకొకటి చెప్పారు, నువ్వు చెప్పిన మాటలు వింటది కదా నీకు, అప్పుడు నువ్వే 2 బేబీస్ని బ్లెస్ చేసి ఒక బేబీస్ని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పారు. అది చాలా కష్టంగా ఉండింది నాకు, కానీ చెప్పేసుకున్నాను అంతే. అది ఆ బాధ మనం చెప్పలేము, ఎందుకంటే వచ్చిన తర్వాత అది చాలా ఒక మిరకిల్. ఏంటంటే ఆ ఒక బేబీ అట్లనే పోయింది. మామూలుగా అయితే ప్రొసీజర్ చేసి అది చేయాలి, కానీ ఆ ఒక బేబీ అదే ఇది హార్ట్ బీటింగ్ లేకుండా పోయింది. అది కరెక్ట్గా అది తీసేటప్పుడు ఆ టైంలో చెప్పమన్నారు. నేను చెప్పేసుకున్నాను, కానీ నా మాట ఇంత వింటుందని, ఆ బేబీస్ కూడా వింటుందని నేను అసలు నమ్మకు. నిజంగానే టాక్టో బేబీ అంటే 100% కన్నా 200% మనకి బాగా పనిచేస్తుంది. అది మనం నార్మల్గా చెప్పకూడదు, ఏదో మాట్లాడదాం అని మన మనసు నుంచి అది మాట్లాడాలి అంతే. నేను 4th మంత్ స్కానింగ్ చూసాను, బాగుంది, 3 బేబీస్ బాగుంది. 5th మంత్ తీసేద్దామని అలా అన్నప్పుడు నేను అప్పుడు చెప్పుకున్నాను, సరే నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు సరే పోతే కూడా నువ్వు నాతోనే ఉండాలి కొంచెం డెలివరీ దాకా అని అనుకున్నాను నేను. కానీ అది కరెక్ట్గా నాకు 5th మంత్ తీసేటప్పుడు స్కానింగ్ చూస్తే సరే అడ్మిట్ అవుదాం, సరే తీసేద్దామని అలా తీసేటప్పుడు నాకు హార్ట్ బీట్ ఆగిపోయింది. అది అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే మనం అంత బాగుండింది, హార్ట్ బీట్ అన్ని బాగుంది, కానీ నేను చెప్పిన మాటల్లో వెళ్ళిపోయిందా, నా కోసం మా మంచిది కోసం వెళ్ళిపోయిందా అని నేను చాలా, అది మిరాకలే, అది నిజం చెప్పాలంటే అది అలా వెళ్ళిపోయింది. తర్వాత వద్దు నీతోనే పెట్టుకో అన్నప్పుడు డెలివరీ దాకా మనం తీవద్దు అని చెప్పేశారు. అది కూడా చాలా అది నాకు ఎలా చెప్పాలంటే అది మనకి వర్డ్స్ లేదు. అది నాతోనే ఉండింది ఆ బేబీ కూడా, నాకు డెలివరీ దాకా నాతోనే ఉండింది ఆ బేబీ, 5th మంత్ బేబీ అది కూడా. సో 3 నా కడుపులోనే ఉన్నారు. అది నిజంగానే అది మిరాకల్ అది. తర్వాత వచ్చి స్టిచెస్ వేయాలి అన్నారు. స్టిచెస్ అంటే ఎందుకు మనం అంత ఇబ్బంది పెట్టకూడదు అని 5th మంత్ ఇప్పుడు సింగిల్ బేబీ ఉంటేనే ఇప్పుడు స్టిచెస్ వేస్తున్నారు. సో ఇప్పుడు ట్రిప్లెట్స్ కదా, ఎందుకు స్టిచెస్ వేసేయాలి అని నేను అది అనుకున్నాను. నాకు అది వద్దు, మీరు ఫ్రీగా ఉండాలి, అంత ఇబ్బంది పడకూడదు అని నేను అనుకున్నాను. సో 5th మంత్ చూసిన తర్వాత అది కూడా వద్దు అనేస్తారు, మీరు నార్మల్గా ఉండండి, స్టిచెస్ వద్దు, ఏం వద్దు. అసలు నేను ప్రెగ్నెన్సీలాగే నేను లేదు, ఎందుకంటే నేను బాగా తిరుగుతాను, పని చేసుకుంటాను. కొంతమంది అలా ఇలా మనకి ఇది అవుతుందో అదే అవుతుందో అని అలా భయంతో ఉండకూడదు, మనం ఫ్రీగా వదిలేసేయాలి అంతే. నాకు కొంచెం ఇదిగానే ఉండింది బాగా, నా కడుపులో 3 ఉన్నారని, కానీ ఎవరికి చెప్పలేదు, ట్విన్స్ అని ఎవరికి నేను చూస్తే కూడా కనిపించలేదు, నాకు చూస్తే కూడా కనిపించలేదు, ఎందుకంటే నా కడుపు బాగా చిన్నదిగానే ఉండింది. సో కనిపించలేదు, దానివల్ల ఎవరు
డౌట్ పడలేదు. సరే అందరికి సర్ప్రైజ్ గా సరి పెట్టేద్దామని, అందుకోసం. ఎందుకంటే సరే ఒక్కొక్కరు చెప్పేద్దాం అంటే వద్దులే ఎందుకు మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తే ఇంకా అది వేరే కదా అని, సో అలా పెట్టుకున్నాను. సో ఆ స్విచ్చెస్ వేయలేదు ఏం. నాకు తర్వాత ఇంకోటి వచ్చి నాకు శ్రీమంతం అంటే అందరినీ చూసి అందరికీ ఉంటుంది కదా శ్రీమంతం చేసుకోవాలి అని. సో అది నేను అనుకున్నాను. కానీ చాలామంది ఏం చెప్పారు, నీకు 7th monthలో నీకు ట్విన్స్ కాబట్టి, అంటే చాలామంది అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే తెలుసు ట్విన్స్ అని. వాళ్ళు చెప్పారు 7th monthలో 8th monthలో అలా తొందరగా వచ్చేస్తారో ఏమో అని. అవును కదా, అది ఒకటి ఉంది కదా అని మళ్ళీ దానికి నేను ప్రిపేర్ అయ్యాను బాగా. నాకు 9th month శ్రీమంతం అయిపోవాలి అంతే. శ్రీమంతం అయిపోయిన తర్వాతనే మీరు రావాలి అంతే, తప్పదు. అది అమ్మకి ఒక్కసారి జరుగుతుంది, ఇది నాకు రావాలి. అమ్మ కోసం మీరు ఇది ఒకటి చేయండి, మీకోసం నేను చాలా చేస్తాను అని నేను అలా పెట్టుకున్నాను మైండ్లో. కరెక్ట్గానే నాకు 9th month శ్రీమంతం అయింది. శ్రీమంతం అయిపోయిన తర్వాత 2 weeksలో నాకు డెలివరీ అయిపోయింది. కరెక్ట్గా ఎలా చెప్పాలంటే November 14 చిల్డ్రన్స్ రోజు అప్పుడు పుట్టారు ఇద్దరు కరెక్ట్గా. అప్పుడు నాకు చాలా సంతోషం. కరెక్ట్గా వాళ్ళు అది ఆ డేటు, అది నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఆ రోజు షష్ఠి. సో అన్నీ నాకు బాగా కలిసి వచ్చింది. ఒక బాబు ఒక పాప ఇద్దరు. అది ఇంకా మిరాకల్. అది నేను అనుకున్నాను, అది కూడా ఒక బాబు ఒక పాప ఉంటే బాగుంటుంది అని అలా అనుకున్నాను. నేను ఫోటో తీసేటప్పుడు కూడా ఒక పాప ఒక బాబు అలా పెట్టుకుని నేను తీసాను. అది ఏమో నాకే అది లోపల నుంచే చెప్పిందా నేను ఇలాగే ఉన్నారు అని. నేను స్కానింగ్ కూడా చేయలేదు. కానీ చాలామంది అడిగారు, మీరేంటి కరెక్ట్గా ఒక పాప మీకు ముందే చెప్పేశారా, ముందే మీకు తెలుసా, అది ఎలా చెప్తారు అని. నాకు ముందే నాకు మైండ్ చెప్పేసింది వాళ్ళిద్దరే అని అడిగారు. మేడం కూడా డెలివరీ అప్పుడు నేను ఏం కావాలి చెప్పు, నేను ఇప్పుడు మీ బేబీస్ని చూస్తా, ఇప్పుడు ఎవరు కావాలి చెప్పు అంటే, ఒక బాబు ఒక పాప కావాలి మేడం అంటే, అది ఎలా నువ్వు కరెక్ట్గా అంటావు అని. లేదు మేడం అలాగే నాకు అండి అని. సరే ఓకే అని బేబీ తీసేటప్పుడు కూడా తీశారు. సౌండ్ వచ్చింది. మేడం ప్లీజ్ చెప్పండి మేడం అంటే, వెయిట్ చేయమ్మా ఇంకొక బేబీ వెయిటింగ్ కదా వెయిట్ అని అన్నారు. సరే ఓకే అని వెయిట్ చేశాను. తర్వాత ఇంకొక బేబీ కూడా వచ్చింది. మేడం ఇప్పుడైనా చెప్పండి అని చెప్తే, నువ్వు ఏమనుకోవో అదే పో అన్నారు. అప్పుడైతే నేను ఆ రోజు అంటే ఈ వరల్డ్లో నేను వచ్చి హ్యాపీగా ఉండేవాళ్ళైతే ఆ రోజు నేనే అది అంతే. ఇంకా దానికైనా మనకి ఏం కావాలి అంతే. నేను అప్పుడు దాకా పడిన మాటలు కష్టాలు అన్నీ నాకు అస్సలు ఏం కనిపించలేదు. వాళ్ళు ఒక్కటే అంటే వాళ్ళే అంతే. ఇప్పుడు వస్తారు వాళ్ళు, ఒక 10 minutesలో చూపిస్తాను వాళ్ళని కూడా. అది చాలా సంతోషం, చాలా హ్యాపీ. నేను ఇది చెప్పేదానికే. ఎందుకంటే బాధపడబాకండి, నిజంగానే చెప్పాలంటే మనకి వస్తుంది అంతే. మనం ఫస్ట్ నమ్ముకోవాలి, మనం పూర్తిగా నమ్ముకోవాలి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. వేరే వాళ్ళు ఎవరిని మనకు అడ్వైస్ ఇస్తారో అవన్నీ ఏం వద్దు. ఏదో చెప్తే అవునా ఓకే అంతే చెప్పాను. ఇప్పుడు మా పిల్లలు వచ్చి సమాధానం చెప్తున్నారు, ఎంతమంది నన్ను అవసరం లేదు వదిలేసేయి, ఇంకా నీకెందుకు అవసరం లేదు వదిలేసేయి, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు మా అమ్మ కూడా చెప్పారు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే వెళ్తున్నావు హాస్పిటల్ అని. లేదు నాకు ప్రాబ్లం ఉంది, నాకు కావాలమ్మా అని మా అమ్మ చెప్పారు. వద్దు ఎందుకు అంటే, ఎందుకంటే నేను ట్యూబ్ టెస్ట్ అవన్నీ మనకి కామన్, కానీ వాళ్ళకి అవన్నీ తెలియదు కదా, వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. సో మనం ఇంజెక్షన్ వేస్తే కూడా మనకి వాళ్ళు బిడ్డ కాబట్టి ఇంజెక్షన్ వేస్తే కూడా వాళ్ళకి నొప్పి వస్తుంది. సో ఇట్లాంటి టెస్ట్ నేను అందుకే ఇవన్నీ ఏం చెప్పను. అది ఒకసారి చూసేటప్పుడు ఏమి ఇంత ఇలా ఉంటుందా, ఎంత పెయిన్ ఉంటుందా, అవసరం లేదు వదిలేసి వద్దు అన్నారు. అమ్మా అలా చెప్పకూడదు, నేను ఇంత ధైర్యంగా నువ్వు నాకు చెప్పాలమ్మా, ఏమమ్మా బయట వాళ్ళు లాగా నువ్వు కూడా మాట్లాడితే ఎలా అమ్మా అంటే, లేదు నా వల్ల కావట్లేదు చూసుకేదానికి అని అలా అన్నారు. లేదు మా అమ్మ చెప్పారు, ఎక్కడి నుంచి నీకు ఇంత ధైర్యం వచ్చింది అని. నాకు ఇలా లేదు నీకు ఎలా వచ్చింది అని అలా చెప్పారు. మా అమ్మ వచ్చి అంటే ఇంజెక్షన్ కూడా భయపడతారు బాగా, అందుకోసం కొంచెం ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? ఇప్పుడు ఎలాగో నువ్వు సాధించావు చిన్నప్పటి నుంచే. నేను అంతే మేడం, నేను అదే ఎలా అంటే నీ వల్ల కాదు అంటే అది ఎలా నాకు రాదు, నేను చూపిస్తాను. నేను లేట్ అయితే అన్ని వెంటనే చూపించేస్తాను, కానీ ఇది మాత్రం కొంచెం డిలే అయింది అంతే, కానీ చూపించేస్తాను అంటే. ఇప్పుడు ఎందుకంటే డబుల్ సంతోషం అదే. ఇప్పుడు నాకేనా మా అమ్మ దగ్గరే వాళ్ళు వెళ్తారు,
ఇద్దరిని బాగా చూసుకుంటారు బాగా. అంటే ఒక రోజు చూడలేకపోతే కూడా పక్కన రోజు వచ్చి, అంటే ఇప్పుడు చెన్నైలో వెళ్ళాను కాబట్టి వచ్చి చూసేసి వెళ్తారు. చాలా సంతోషం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా మధ్యలో కూడా ఇప్పుడు ఒక 5 months బ్యాక్ వచ్చి మా నాన్న వచ్చి కొంచెం పాజిటివ్. సో అప్పుడు మా నాన్న వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బాధ కూడా వాళ్ళకి తెలియట్లేదు. కొంచెం వీళ్ళని చూస్తే కొంచెం మా నాన్న లేదు, ఆ మైండ్ లేదు, ఏమో అది దేవుడు ఇచ్చిందా ఏమో, ఆ టైం ఏం తెలియట్లేదు. ఇప్పుడు వచ్చి ఆ బాధ లేకుండా నేను అది నా దేవుడికి మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వల్ల ఆ టైం అది కరెక్ట్ గా అలా వచ్చి మా అమ్మ బాధ కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే ఇప్పుడు నాకైనా కొంచెం సంతోషంగా మైండ్ మారుతుంది. సో ఇప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం అదిగా మెమరీ లేకుండా కొంచెం బాగా ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు నేను అలా థాట్ వచ్చేటప్పుడు వెళ్ళి నేను వెంటనే అందుకే నేను ఒక వారం లోపలైనా వెళ్ళేసి వాళ్ళకి చూపించేసి అలా కొంచెం మైండ్ మారుస్తున్నప్పుడు వస్తున్నాను. అందుకే ఇప్పుడు చాలా హ్యాపీ మేమైతే చాలా హ్యాపీ. మా రిలేషన్స్ అందరూ చాలా షాక్. నాకు ఇప్పుడు నాకు ముందు పెళ్ళైన వాళ్ళకి ఒక్కరొక్కరు ఉంటున్నారు అంతే. కానీ ఇప్పుడు చాలా మంది వచ్చి ఇప్పుడు సడన్ గా ట్విన్స్ అంటే చాలా మంది చాలా షాక్. అంతే, ఇంకా బయటికి రాలేదు ఎలా అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. అలా అసలు ఈ జర్నీ వచ్చి తొందరగా వెళ్ళిపోయినట్టు ఉంది నాకు. ఇప్పుడు 1 year అవుతుంది ఇప్పుడు పాప బాబుకి. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ డెలివరీ అయింది నాకు. సో ఇప్పుడు 1 year అయిపోయింది మేడం. చాలా సంతోషం. అప్పుడు నాకు కొంచెం ఫ్రీగా అయింది. నాకు ఎలా అంటే అప్పుడే పెళ్లి అయినట్టు ఫీల్ అయ్యాను నేను బాగా. ఎలా అంటే అప్పుడు కొంచెం అబ్బో ఇలా రోజు ఉంటే ఎంత బాగుంటది అని అడిగాను. అప్పుడు చెప్పారు ఇలా రోజు ఉంటే బోర్ కొట్టేస్తుంది, నేను అలాగే ఉంటాను చెప్పేసాను. ఇలా బయటకు వచ్చేటప్పుడు మొత్తం నేను అలా ఉంటాను అని చెప్పారు. సరే ఓకే, మనకి ఒక్క రోజు జరిగితే కూడా మనకి అది మనసులో ఉంటది, అదే మనకి మనసులో ఉంటది. సో అది చాలా నాకు. కానీ ఇప్పుడు బేబీస్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఇంకా ఎలా, ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇప్పుడు ఫైట్స్ వస్తుంది బాగా. అంటే ఒకరిని పట్టుకోండి అని ఇలా ఇచ్చేసి ఇంకొకరు నేను పట్టుకుంటాను, మళ్ళీ అప్పుడు ఫ్రీ అవుతారని మా అత్త దగ్గర ఇచ్చేస్తారు. ఇంకొకరిని వీళ్ళు పట్టుకోండి, ఇప్పుడే కదా పట్టుకున్నాను అంటే లేదు అది పాప ఇది బాబు అంటే అలా కొంచెం అది కొంచెం చిన్న అది బాగుంటది. వాళ్ళిద్దరు కూడా వచ్చేసారు రండి. వీడు బాబు హనీషా చాలా మాటలు వింటారు బాగా. నైట్ అయితే ఇబ్బంది పెట్టరు. కానీ ఇప్పుడు 1 year అయింది కాబట్టి వాళ్ళు రచ్చే స్టార్ట్ అయిపోయింది. సో మా హస్బెండ్ చాలా హ్యాపీగా మీరు కూడా బాగా మంచి బిడ్డలు తీసుకొని వెళ్తారు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. అందుకే మీకు నమ్మకం ఇవ్వాలి, మీకు ఇది కాన్ఫిడెంట్ రావాలి అని అందుకోసమే నేను మీకోసమే వచ్చాను. నేను సంతోషం. God bless you all. Thank you madam. Thank you. God bless you. చాలా థ్యాంక్స్ మా, నువ్వు ఎంత దూరం వచ్చి మీ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా షేర్ చేసుకునేందుకు.